Hi friends, I am Yogesh, the team from A Stock Guru. So friends, ఇది బ్యాంక్ నిఫ్టీ డే చార్ట్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ చార్ట్ అనేది ఎలా ఉంది, రేపు ఎల్లుండి అవతెల్లుండి మార్కెట్ ఎటువైపు ఉంటుంది అన్నది ఒక 5 నిమిషాల్లో మీతో డిస్కస్ చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి పొజిషన్లో ఆగింది. నిన్న మార్కెట్ అంటే స్పెషల్గా నిన్న అంటే మనం 15 మినిట్స్లో వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ మాట్లాడదాం. ప్రస్తుతానికైతే చాలా మంచి రేంజ్లో లాక్ అయి ఉంది మార్కెట్. ఖచ్చితంగా మార్కెట్ కిందకు వెళ్తుందా పైకి వెళ్తుందా అర్థం కాని పరిస్థితుల్లో మార్కెట్ ఆగి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి రేపటి నుంచి. లైక్ మార్కెట్ కిందకన్నా రావాలి, లేకుంటే బాడీలో అన్నా ఉండాలి. లేదు పైకి దాటి వెళ్ళింది అంటే మాత్రం మార్కెట్ పైకి దాటి వెళ్ళింది అంటే మాత్రం చాలా మంచి కాల్ ఉంటుంది. సో రేపు ఎల్లుండి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు. ఓన్లీ బాడీలో ఉన్నా ఉండాలి, లేకుంటే బ్రేక్అవుట్ కిందకన్నా రావాలి. ఈ పరిస్థితి మాత్రమే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎటువైపు వెళ్తే దాని రేంజెస్ ఎట్లా ఉంటాయి, బాడీలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది, కిందకి వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది మీకు డీప్గా మీతో డిస్కస్ చేసుకుని ఆ లెవెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. సో ఒకసారి మనం డే చార్ట్ అనాలిసిస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్ చూసారు కదా, 50,800 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మీకు మొన్న కూడా చెప్పాను నేను, ఈ రెసిస్టెన్స్ దాటే వరకు మనం కాల్ అనే ప్రస్తావన మర్చిపోవచ్చు. బయింగ్ జోన్ రావాలి అంటే మీకు 50,800 50,800 సుమారుగా దాటిన తర్వాతనే బయింగ్ జోన్ అనేది మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి తప్పితే ఈ జోన్ దాటినంత వరకు కూడా మనం బయింగ్ జోన్ గురించి ఆలోచించడం శుద్ధ దండగా. బయింగ్ జోన్ అనేది లేదు. ఇదంతా కూడా ఈ బాడీలో ఉన్నంతసేపు కూడా ప్యానిక్ జోన్. ఇదంతా ప్యానిక్ జోన్. ఈ 1000 పాయింట్ కూడా చాలా ప్యానిక్ పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ బయింగ్ జోన్ మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే 50,800 సుమారుగా దాటితేనే బయింగ్ జోన్. అంతవరకు కూడాను బయింగ్ జోన్ అనేది ప్రస్తావన లేదు. ఇదంతా కూడా న్యూట్రల్ జోను, ప్యానిక్ జోను, న్యూట్రల్ జోను. ఎప్పుడైతే ఈ లోయర్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయింగ్ జోన్ దాటిన తర్వాత అంటే 50,800 దాటిన తర్వాత బయింగ్ జోన్ చెప్పండి చూసారా, ఆ ప్లేస్ మీద స్ట్రాంగ్ రెసిస్టెన్స్. తర్వాత 49,680 స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఒక రేంజ్ వరకు స్ట్రాంగ్ సపోర్ట్. అందువల్లనే నేను మార్కెట్ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడే బార్డర్లో ఉండిపోయింది తప్పితే కిందకి బ్రేక్అవుట్ కాలేకపోయాడు. సో ఇది బ్రేక్అవుట్ అయిందంటే కింద ఖచ్చితంగా దాదాపుగా ఒక 600 పాయింట్లు కిందకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఇంకొక 600 పాయింట్ కిందకి వెళ్తే చిన్న సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఇంకొక 400 పాయింట్ కిందకి వెళ్తే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనమాట. 47,270 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ ఇది 49,680 బ్రేక్ అయింది అంటే 48,270 వరకు వచ్చేసే అవకాశం పుష్కలంగా ఉంది మార్కెట్లో. కాకపోతే వచ్చే ముందు 2 బ్రేక్స్ ఉంటాయి ఖచ్చితంగా. 600కి 600కి మధ్య చిన్న చిన్న సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగే అవకాశం ఉంటుంది మార్కెట్. కానీ 49,680 దాటి కిందకు వచ్చింది అంటే మాత్రం దాదాపు 49,600 అంటే సుమారుగా 1,500 పాయింట్లు కిందకు వచ్చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది కాకుండా ఈ బాడీలో ఉంటే 1000 పాయింట్ల మధ్యలో మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఈ జోన్ మాత్రం చాలా ప్యానిక్ జోన్. బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, చాలా ప్యానిక్ అండ్ న్యూట్రల్ జోన్. ఈ జోన్లో మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వకపోవడం చాలా ఉత్తమం. లేదు అప్రైట్ రాసి పైకి వెళ్తుందా, చాలా మంచి బయింగ్ జోన్, హ్యాపీగా కాల్లో ఉండొచ్చు. సో ఇది 1 డేలో ఉండే చార్ట్ యొక్క బిహేవియర్ ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్దాం. షార్ట్గా ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్లయితే కనుక మనం 15 నిమిషాల్లో వెళ్దాం ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నిన్న నేను మీకు ఏం చెప్పడం జరిగింది, నిన్నటి ముందు వీడియో మొన్న ఏం చెప్పాను నేను మీకు, 50,800 పైకి వెళ్తేనే కాలుకి వెళ్ళాలని చెప్పి అన్నాను. అటు వెళ్ళలేదు అది ఆల్మోస్ట్ సుమారుగా 49,900 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. నిన్న వచ్చి 49,680 సుమారుగా 220 పాయింట్ల వరకు, సుమారుగా 240 పాయింట్ల వరకు లోయర్ లోకి వచ్చి ఈ లోయర్ లోలో సుమారుగా నిన్న మొత్తం కూడా ఫ్రెండ్స్ బాగా గమనించండి. నిన్న మొత్తం కూడా ఫ్రెండ్స్ వాడు ఒక్క నిమిషం నిన్న మొత్తం కూడా మీకు ఈ 100 పాయింట్ల రేషియోలో మాత్రమే ఉండిపోయాడు. ఈ 100 పాయింట్ల రేంజ్లో మాత్రమే ఉండిపోయాడు. నేను యాక్చువల్లీ నిన్న మార్కెట్ మొత్తం వెయిట్ చేశాను. నేను ఏమనంటే ఇదేమన్నా బ్రేక్ అవుతే పైకి వెళ్తాడా, పైకి వెళ్తే ఖచ్చితంగా ఈ పొజిషన్కి వెళ్తాడన్న హోప్తో ఉన్నాను. నేను ఎంటర్ అవుదామన్న ఉద్దేశంతో ఉన్నాను. ఆడు పైకి రాలేదు. సో పైకి రాకపోవడం వల్ల నేను ఎంటర్ అవ్వలేదు. సో పైకి లేదు, కిందకి వెళ్తాడా, కిందకి వస్తే మంచి పుట్టి తీసుకుందాం ఉద్దేశంతో వెయిట్ చేశాను. ఈ 2 నేను జరగలేదు కాబట్టి నేను యాక్చువల్లీ ట్రేడింగ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రేపు మార్కెట్ అయితే కన్ఫర్మ్గా ఏదైతే ఉందో ఈ జోన్
ఈ జోన్ క్రాస్ చేసి ఒక్క నిమిషం ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ క్రాస్ చేసి పైకి కానీ కిందకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. పైకి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కాకుండా మార్కెట్ కనుక రేపు, ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ కనుక రేపు ఈ పరిధిలోనే ఈ బాడీలోనే ఓపెన్ అయ్యి ఒక 15 నుంచి 20 నిమిషాలు సస్టైన్ అయిందంటే, కన్సల్టేషన్ అయిందంటే ఎటువైపు అయితే బ్రేక్అవుట్ అవుతుంది అటువైపు సుమారుగా మీకు కాల్ అనుకుందాం పైకి. అంటే చెప్పే కదా న్యూట్రల్ బాడీ లోపల మార్కెట్ ఉంటే కొంచెం డేంజర్ జాగ్రత్త చెప్పాను కదా. ఇక్కడ మీకు లక్కీగా రేపు మార్నింగ్ ఈ పొజిషన్ లో ఓపెన్ అయ్యి 15 నుంచి 20 నిమిషాలు కన్సల్టేషన్ అయ్యి కాలు బ్రేక్అవుట్ అయ్యిందంటే మీకు ఫస్ట్ పొజిషన్ 49,916 ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ 50,000 88. థర్డ్ పొజిషన్ 50,000 266. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ పొజిషన్లో ఓపెన్ అయ్యి పైకి బ్రేక్అవుట్ అయ్యిందంటే కనుక మళ్ళీ బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇక్కడ 15 నుంచి 20 నిమిషాలు కన్సల్టేషన్ అయిన తర్వాతే ఏదైతే నిన్న బాడీ ఉందో ఈ బాడీలో ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ 10 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత పైకి ఓపెన్ అయితే, పైకి బ్రేక్ అయితే కన్ఫామ్ గా 50,49,16, 50,088, 50,226 ఈ పొజిషన్స్ ఖచ్చితంగా మార్కెట్ ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలా కాకుండా ఒకవేళ కిందకి సేమ్ వే 15 నుంచి 20 నిమిషాలు కన్సల్టేషన్ అయ్యి కిందకి వచ్చింది అంటే కనుక మీకు ఫస్ట్ పొజిషన్ 49,470, సెకండ్ 49,250, థర్డ్ పొజిషన్ 49,120. బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, కిందకి బ్రేక్అవుట్ అయిందంటే మీకు ఈ రేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, పైకి బ్రేక్అవుట్ అయిందంటే మీకు ఈ రేంజెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలా ఉంది మార్కెట్ ఫ్రెండ్స్. ఇకపోతే ఒకవేళ మార్కెట్ ఈ రకంగా ఈ పొజిషన్లో ఓపెన్ కాకుండా ఒకవేళ సుమారుగా ఈ పొజిషన్లో ఏమన్నా ఓపెన్ అయింది మార్కెట్ అంటే సుమారుగా 50,150, 50,200 ఓపెన్ అయింది అంటే అక్కడ ఏదైనా నెగిటివ్గా షూటింగ్ స్టార్ కానీ గ్రేషోన్ రోజీ కానీ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్లో పడింది అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పుట్టుకొచ్చింది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఏమైనా గ్యాప్ అప్ కాకుండా గ్యాప్ డౌన్ సుమారుగా 49,200లోను ఈ పొజిషన్లో ఓపెన్ అయ్యింది అంటే ఈ పొజిషన్లో ఓపెన్ అయ్యి అక్కడ మంచి హ్యామర్ కానీ చాలా మంచి హ్యామర్ కానీ డ్రాగన్ ఫ్లై రోజీ కానీ పడింది అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాలుకు వెళ్ళే అవకాశం, ఈ పొజిషన్లో కాలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మార్కెట్ ఇలా ఉండబోతుంది. రేపు మాత్రం ఏ రకంగా మార్కెట్ ఓపెన్ అని చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే మంచి పొజిషన్ ఇరుక్కుపోయింది కాబట్టి పైకు కిందకు వెళ్ళవలసిందే మార్కెట్. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మార్కెట్ ఈ రకంగా ఉంది. నేను చెప్పిన పాయింట్ మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. నేను అర్థం చేసుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అర్థం కానప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 50,840 వరకు ఈ జోన్ వరకు కూడా బై జోన్ కాదు, ఇదంతా ట్రాపింగ్ జోన్ మాత్రమే, ఇదంతా న్యూట్రల్ జోన్. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కొటెక్ నియో డీమ్యాట్ అకౌంట్ లింక్ పెడుతున్నాను. మీకు ఎవరికన్నా అకౌంట్ ఓపెన్ చేయలేని వాళ్ళు ఉండి ఓపెన్ చేసుకుందాం అన్నట్టు అనుకుంటుంటే కనుక కొటెక్ నియో ఓపెన్ చేసుకోండి. 0 బ్రోకరేజ్, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం మీకు ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.